వన్ వర్డ్ కంక్లూజన్. సార్ ఏమంటారంటే ఇప్పుడు మస్తాన్ రావు గారు చెప్పినట్టు మీరు ఎక్కడ పోరాటాలు చేస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఎక్కడ మీరు ప్రజాక్షేత్రంలో ఉన్నారన్నారు. ఈ రోజు కూడా పోరాటం చేశాం, వారు చూసారో లేదో తెలియదు. మోడీ గారు అంటే సార్ అంటే లోకేష్ గారు ఏం చెప్పారంటే దేశ పరిస్థితులు ఏ రకంగా ఉన్నా కూడా కూటమి ప్రభుత్వ అధికారంలోకి వస్తేనే పెట్రోల్ డీజిల్ ధరలు ఆంధ్ర రాష్ట్రంలో నేననేది జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే చెప్పారు గతంలో. పోరాటం మీరు సురేష్ గారు ఇప్పుడు పరిస్థితులు వేరు, వారు చెప్పిన ఎపిసోడ్ వేరు. ఇప్పుడు జరుగుతుంది ఏంటి, ఒక యుద్ధ వాతావరణ నేపథ్యంలో ఆర్థిక మాంద్యం కుదేలవుతా ఉంది. దాన్ని దీన్ని కంపేర్ చేస్తే ఎట్లా, ఏమైనా అర్థం ఉందా చేసేదానికి? 50 రూపాయలు లిక్కర్ని 100 తీసుకపోతే లేనటువంటి తప్పు ఉన్న పరిస్థితుల నేపథ్యంలో అందరికి పెరిగిన. లోకేష్ గారు ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ రోజు రాష్ట్ర బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న పన్నును తగ్గించుకోమని చెప్పండి. ఈ పరిస్థితిలో తగ్గించుకుంటారా? అసలు ఈ ప్రభుత్వం అర్థం కావట్లేదు. పెట్రోల్ డీజిల్ ఇంకోటి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మస్తాన్ రావు గారు ఒక చిన్న వ్యాఖ్య చేశారు. ఏమంటే ఏమో ఆయన అన్నారు, నా కార్యకర్తల ఆత్మగౌరవాన్ని దెబ్బతింటే నేను విడిగా వస్తాను అనేటువంటి సూచనలు ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. రేపు తెలుగుదేశానికో వైసీపీకో ప్రత్యామ్నాయంగా పవన్ కళ్యాణ్ గారు ఎదుగుతారు, అప్పుడు పరిస్థితి ఏంది అన్నారు. నేను ఒకే మాట స్పష్టంగా చెప్తా, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర రాజకీయాల్లో సత్తాన్ని కోల్పోయినటువంటి వ్యక్తిగా చరిత్రలో మిగులుతారు. ఇది నేను ఈరోజు చెప్తున్నా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని చెప్తే తెలుగుదేశం పార్టీని ఆహ్వానాలి, పవన్ కళ్యాణ్ గారు చెప్తే అరే ఇది దరిద్రం తెలుగుదేశం పార్టీ అని తిట్టాలి. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గొప్పవారంటే గొప్పవాడు అవుతాడు, లేదు అవినీతి పరుడు అంటే అవినీతి పరుడు అవుతాడు, లేదు నేను చెప్పింది అబద్ధం చెప్పా ఈసారి ఓట్లేద్దానని మళ్ళీ వస్తాడు అంటున్నారు మస్తాన్ రావు గారు. అంటే పవన్ కళ్యాణ్ గారికి పరిణతి లేదు రాజకీయాల్లో. ఆయన ఇష్టారీతిలో ఏదేదో చెప్తుంటే ప్రజలు వెర్రి పప్పుల్లా కనిపిస్తున్నారా ఎట్లా? రేపు చెడు అంటే చెడు అయిపోతారా? పవన్ కళ్యాణ్ గారి ప్రస్థానం రేపు 29లో ముగియపోతుంది, శూన్యంగా మిగులుతాడు ఆయన. ఇదే మాట మీరు 2024లో కూడా దేశ రాజకీయాల్లో అవమానాలు పాలైపోయినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మిగులుతాడు చరిత్రలో, చూడండి. ఓకే, మర్రాబ్ సురేష్ గారు వన్ వర్డ్ కంక్లూజన్. మీ వాయిస్ మీట్లో ఉందండి.